హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయణము అద్వైతం అనేటువంటి అంశం మీద మనం ప్రవచనం అధ్యయనం చేస్తున్నాము. ఇవాళ చెప్పుకున్నటువంటిది బాలకాండ జరుగుతున్నది. ఈ బాలకాండ అత్యంత విశేషమైనటువంటిది. ఈ బాలకాండ ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయి. గొప్ప విశేషం ఉన్నది అనమాట బాలకాండ. దీనిలో శ్రోత ఎవరంటే రామచంద్రమూర్తి శ్రోత, చెప్పేటువంటి ఆయన గురువు గారు విశ్వామిత్రుడు. ఇలా సాగుతుంది. దీనిలో బాలకాండ చివరిలో ఒక శుభ పరిణామం ఉండాలి కాబట్టి సీతా కళ్యాణం ఉంటుంది బాలకాండ చివరిలో. అట్లా అనమాట ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విశేషము ఇవాళ తాటకను గురించి చెప్పుకుంటాం. తాటక ఈమె పేరు. ఈ తాటక అనేటువంటి ఆమె ఒక యక్షిణి. ఎవరు అసలు ఏమిటి ఈమెను గురించి అంటే, సుకేతుడు అనేటువంటి ఒక యక్షుడు ఉన్నాడు. ఆ యక్షుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆ సుకేతునికి ఒక కన్యనిచ్చాడు. ఆ కన్య 1000 ఏనుగుల బలము కలిగినటువంటి ఒక కన్యనిచ్చాడు. అయితే ఈ సుకేతుడు సునందుడు అనేటువంటి ఒక యక్షునికి ఇచ్చి ఈమెను వివాహం చేశాడు. వీళ్ళకి ఈ సునందుడికి ఈ తాటకకు 2 కుమారులు. వాళ్ళే మారీచ సుబాహులు. వీళ్ళు ఎవరు మొట్టమొదట అంటే యక్షులు. వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు యక్షులు. వీళ్ళు మారీచ సుబాహులు. వీళ్ళు 2 కుమారులు. అయితే ఇక్కడ తర్వాత జరిగినటువంటి సంఘటన, అగస్త్య మహర్షి వీళ్ళ తండ్రి అయినటువంటి సునందుణ్ణి శపించాడు. శపించటం వల్ల వాడు చనిపోయినాడు సునందుడు. అప్పుడు ఈ మారీచ సుబాహులు వీళ్ళ తల్లి అయినటువంటి తాటక అగస్త్యుడి మీదకి కోపంతో వచ్చేస్తే అప్పుడు అగస్త్యుడు శాపం పెట్టేశాడు. మారీచుడినే నువ్వు రాక్షసుడైపో అని శాపం పెట్టాడు. తాటకనేవి నువ్వు వికృత రూపం ధరించి, భయంకర రూపాన్ని ధరించి నరమాంస భక్షణ చేసుకుంటూ రాక్షసుడై ఉండిపో అని ఆమెను శాపం పెట్టేశాడు. ఇది ఆ అడవిలో జరిగినటువంటి ఇది. ఆ అడవికి పేరేంటి? తాటక వనము. ఈ తాటక వనంలోకి ఎవరైనా మనిషి వెళితే ఆ మనిషిని తినేసేస్తుంది. ఇట్లా జరుగుతున్నది. కాబట్టి ఆ తాటక వనంలోకి
ఎవరు పోయినా కానీ వాళ్ళని భక్షించేస్తున్నది, తాటక వనంలో ప్రవేశించడానికి వీల్లేదు అని ఈ విధంగా ఆ తాటక వనాన్ని గురించి రామచంద్రమూర్తికి పక్కన ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు నడే గురువుగారు, ఆ విశ్వామిత్రుడు గురువుగారు తాటక వనం గురించి చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఈ తాటకని సంహారం చేయాలి. అప్పుడు ఈ తాటక సంహారం చేయవలసి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి సంశయించాడు. స్త్రీని కదా, స్త్రీని సంహరించడం అనేటువంటిది పాపం కదా, అసలు స్త్రీని సంహరించకుండా ఉండాలి అనేటువంటి భావం, ఇది ఒక ధర్మం. అయితే ఈయనేమంటున్నాడు అంటే విశ్వామిత్రుడు ధర్మరక్షణార్థము సంహరించవచ్చు ఒకటి. రెండోది ఏమిటి అనంటే పితుహు వచన నిర్దేశాత్, పితుహు నీ తండ్రి అయిన దశరథుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని నువ్వు పాటించాలి. అదే వచనం కౌశికస్య ఇని, ఈ విధంగా కౌశికుడు గుర్తు చేశాడు. మీ నాన్న ఏం చెప్పాడు, గురువుగారు ఏం చెబితే అది చేయరా అని చెప్పాడు, కాబట్టి నేను చెబుతున్నాను సంహరించు అన్నాడు. సరే, అయితే ఇక్కడ సంహారం ఎలా జరిగింది? తాటకిని మొట్టమొదటిసారిగా ఒకే బాణంతో తాటకిని సంహరించలేదు. మొట్టమొదట ఏం చేశాడు, తాటకిని భయపెట్టడానికి చూశాడు. భయపెడితే పారిపోతుంది అని అలా ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలు చేసిన ఫలితం లేకపోయింది. ఫలితం లేకపోగా ఇంకా ఆమె పరిస్థితి వీళ్ళ మీద రాను క్షణానికి ఆ పరాక్రమం చూపిస్తున్నది. చూస్తుంటే ఎలా ఉన్నదంటే రామలక్ష్మణుల్నే మింగేసేటట్టుగా ఉంది. అప్పుడు ఆ తాటకను రామచంద్రమూర్తి సంహరించేశాడు. అప్పుడు ఆ తాటక వనము ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడైతే తాటక సంహరింపబడదో ఆ వనమంతా చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉన్నది అని కూడా అందులో చెప్పేశాడు. ఇక్కడ ఒక విశేషం ఏమిటనంటే తాటక సంహారం జరిగిన తర్వాత ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి ఒక ఘట్టం వస్తున్నది. ఏమిటంటే విశ్వామిత్రుడి దగ్గర 100 అస్త్రాలు ఉన్నాయి. 100 అస్త్రాలను ఎవరికి ఇవ్వాలి అని అనుకున్నాడు, రామచంద్రమూర్తికి ఇవ్వాలి. ఇవ్వటానికి ముందుగా తాటక సంహారం అయిపోయింది. తాటక సంహారం అయిన తర్వాత అప్పుడు ఇస్తున్నాడండి. ఇక్కడ ఒక విశేషమైంది, తాటక సంహారం అయిపోయిన తర్వాత ఇస్తున్నాడు. ఏమిటనమాట, ఈ అస్త్రములను మోయాలి అంటే తగినటువంటి శక్తి సంపదలు ఉన్నటువంటి వాడు అందరికీ ఇవ్వరు. ఎందుకంటే ఈ అస్త్రాలు దేవతలు కూడా మోయలేరు వీటిని. ఈ విషయమే చెబుతారు. దేవతలకు కూడా దుర్లభమైనటువంటివి ఈ అస్త్రాలు. అటువంటి అస్త్రాలను రామచంద్రమూర్తికి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి విధానం అంతా కూడా ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క అస్త్రాన్ని ఇచ్చేసేసాడు. ఈ అస్త్రములన్నీ ఎవరంటే కుశాస్త్రుని యొక్క ఆ కుమారులు అనమాట. వాళ్ళు అస్త్ర రూపంలో ఉన్నారు. అది కూడా వస్తుంది తర్వాత మనకి. ఈ అస్త్రాలు ఎన్ని అస్త్రాలు, ఎట్లా, ఏమిటి అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచిస్తే 2 సార్లుగా అస్త్రాలను ఇచ్చాడు. 2 సార్లుగా. మొదటిసారిగా 46 అస్త్రాలను ఇచ్చాడు. మొదటిసారిగా 46 అస్త్రాలు. వీటిల్లో ముఖ్యమైనటువంటిది ఇంద్రాస్త్రము, తర్వాత బ్రహ్మాస్త్రము ప్రధానమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. ఈ అస్త్రాలు 46 అస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ అస్త్రదేవతలందరినీ కూడా ఇచ్చేసేసాడు. అస్త్రదేవతలందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారు. వచ్చి, హే రామచంద్ర, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పవయ్యా, నీకు ఆధీనం అయిపోయినాము, నీవు ఎట్లా ఏ పని చేయమంటే ఆ పని చేసేస్తాము అని అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, మీరందరూ నా మనస్సులో ఉండండి, నేను ఎప్పుడైతే తలుచుకుంటానో అప్పుడు రండి అన్నాడు. సరేనని వాళ్ళందరూ, ఆ అస్త్రదేవతలందరూ రామచంద్రమూర్తి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ 46 అస్త్రాలని విశ్వామిత్రుడు ఉపదేశించాడు. 46 అస్త్రాలని రామచంద్రమూర్తికి ఉపదేశించాడు అనమాట. ఇప్పుడు అస్త్ర సంపన్నుడు అయినాడు. అనగా ఇన్ని అస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ అస్త్రాలన్నీ కూడా విశేషమైనటువంటివి. రెండోసారి కూడా ఉపదేశించినటువంటి అస్త్రాలకు ఆ అస్త్రదేవతలందరూ వచ్చారు. వచ్చి అట్లనే ఏం చేయమంటారు
అని అంటే అస్త్రదేవతలు అడిగితే ఏమంటాడంటే ఆ అస్త్రదేవతలను కూడా మీరు ఎప్పుడు నేను తలుచుకుంటే అప్పుడు రండి, అప్పుడు వచ్చి నేను చెప్పినటువంటి కార్యంని చేయవచ్చును, కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళవచ్చును అని చెప్పేశాడు. అస్త్రదేవతలందరూ వెళ్ళిపోయినారు. ఆ అస్త్రదేవతలందరూ తన మనస్సున ఏ అస్త్రం ఏ పనిచేస్తుంది, ఆ అస్త్రానికి ప్రయోగ ఉపసంహారాలు రెండు, ప్రయోగ ఉపసంహారాలు రెండు కూడా విశ్వామిత్రుడు బోధించేశాడు అనమాట. ఇట్లా ఈ విధంగా ఈయన అస్త్రములు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి అస్త్రములను ఇచ్చాడు. ఇప్పుడు అస్త్ర సంపన్నుడు అయినాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు భౌతికంగా ఏంటంటే మరి రామచంద్రమూర్తి మానవ రూపంలో ధరించాడు గనక అంటగా పరబ్రహ్మము మానవుడిగా ఉన్నాడు కాబట్టి అస్త్రాలను తీసుకోవాలి. గురువు అనేటువంటి ఆయన ఉండాలి, ఆయన పరబ్రహ్మ స్వరూపమైనా కానీ. కాబట్టి ఆ అస్త్రాలను తీసుకున్నాడు. ఇక్కడ ఒక విశేషం రాబోతూ ఉన్నది. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నామంటే రామాయణము గొప్ప ధ్వని కావ్యము అని మొట్టమొదటిలోనే చెప్పాను నేను. అక్కడక్కడ వాల్మీకి మహర్షి గొప్ప గొప్ప శబ్దాలను ప్రయోగిస్తుంటాడు. ఆ శబ్దాలను పట్టుకుంటే అప్పుడు పరబ్రహ్మము అద్వైత సిద్ధాంతం బయటకు వస్తుంటుంది. పరబ్రహ్మము అద్వైతం. ఇప్పుడు 29వ సర్గలో ఒక విశేషం కనబడుతున్నది. 29వ సర్గలో ప్రారంభంలో ఎలా వచ్చింది అంటే ప్రారంభంలో మొట్టమొదటి శ్లోకంలో ఆ విశ్వామిత్రుడు గారు అంటాడు, ఏమన్నాడంటే అధతస్య అప్రమేయస్య అని మొదలుపెట్టాడు. తరువాత అప్రమేయస్య, రాముడు అప్రమేయుడు అని అర్థం. అప్రమేయ అనేటువంటి దానికి అర్థం ఏమిటి? ఊహింప శక్యం కానివాడు పరబ్రహ్మము. అది మనకు అప్రమేయ. భగవద్గీతలో వచ్చినాయి కదా, భగవద్గీతలో అనాశినో అప్రమేయస్య, అనాశినో అప్రమేయస్య అని వచ్చింది ఒక చోట. ఇంకొక చోట భగవద్గీతలో దీప్తానలార్కద్యుతిం అప్రమేయం అక్కడ వచ్చింది. ఇది విశ్వరూప సందర్శనంలో ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు అప్రమేయస్య, ఊహింప శక్యము కానటువంటి వాడు. ఊహించడం అంటే ఏదైనా ఊహిస్తేనే కదా పదాలు ఉపయోగించేది, ఊహించేదే కదా, లేకపోతే ఎట్లా వస్తుంది? పరమాత్మ గురించి ఊహించాలి, ఇలా ఉన్నాడు ఇట్లా అనేటువంటిది ఇట్లా అనమాట. అందుకని యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందో బ్రహ్మణో విద్వాన్ నా విభేతి కుతశ్చన ఇది అని మనకు ఇందులో తైతీరంలో వచ్చింది. ఇక్కడ అది అద్వైతము అనేటువంటి మాట నన్ను పరబ్రహ్మస్వరూపము రామచంద్రమూర్తి అని గుర్తు చేస్తూ ఈ సర్గని ప్రారంభం చేస్తున్నాడు. ఏ సర్గ? 29వ సర్గ. ఈ 29వ సర్గ ఏమిటంటే సిద్ధాశ్రమము. ఇది తాటక సంహారం అయిపోయింది, అస్త్రాలను ఉపదేశించాడు, ముందుకు సాగుతూ ఉన్నారు. సాగుతుంటుంటే ఒక ఆశ్రమం వచ్చింది. రామచంద్రమూర్తి అడిగాడు, ఈ ఆశ్రమం ఎవరిదండి మహానుభావ, ఈ ఆశ్రమం గురించి చెప్పండి అని అడిగితే విశ్వామిత్రుడు ప్రారంభం చేశాడు. ఈ విశ్వామిత్రుడు చూడండి యొక్క గొప్ప విశేషమైనటువంటిది కూడా ఇప్పుడు వస్తున్నది. ఏమిటనంటే ఈ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమము. ఇక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ సిద్ధి పొందారు అని మొట్టమొదటి చెప్పి అసలు ఎవరిది ఏమిటి అని అంటే ఈ ఆశ్రమంలో మొట్టమొదటిగా విష్ణువు వామనావతారం ధరించినప్పుడు వామనుడుగా ఉన్నప్పుడు ఈయన ఇక్కడ తపస్సు చేశాడండి అని చెప్పాడు. వామనుడుగా ఉన్నప్పుడు ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్పి ఇక ప్రారంభం చేస్తున్నాడు. ఏమిటంటే కశ్యపుడు ఉన్నాడు. కాశ్యపుడికి ఇద్దరు భార్యలు, దితి అదితి. ఈ అదితి కశ్యపులు ఇద్దరు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేశారు. ఎందుకు చేశారు అని అంటే తపస్సు వాళ్ళ కుమారుడైనటువంటి ఇంద్రుడికి రాజ్యం పోయింది. అంటే రాజ్యం పోయిందంటే ఏమిటనమాట, బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించేశాడు. ఈ ఇంద్రుడికి రాజ్యం పోయింది కాబట్టి కుమారుడికి రాజ్యం మళ్ళీ సంప్రాప్తం చేసి పెట్టాలి తల్లిదండ్రులు.
అందుకని ఏం చేశారు, ఈ అదితి కశ్యపులు 1000 దివ్య సంవత్సరములు విష్ణువుని గురించి అనగా పరబ్రహ్మముని గురించి తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు ప్రత్యక్షమైనాడు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైనటువంటి ఆయన గురించి, ఆ బ్రహ్మముని గురించి ఒక సగుణ రూపాన్ని పొందినప్పుడు, బ్రహ్మం సగుణ రూపం పొందినప్పుడు పురుషోత్తమ, ఆ పురుషోత్తముని గురించి వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఆయన ఎలా ఉన్నాడు అనంటే, ఆ విష్ణువు తపోమయం తపోరాశిం తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం నుతః తేనా పశ్యామి పురుషోత్తమం. ఏ పురుషోత్తమ, నిన్ను పశ్యామి దర్శించుతూ ఉన్నాము. నీవు ఏమిటి విశేషం? తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం. చూసుకోండి తపస్సుతో ఎన్ని వచ్చినాయో ఇక్కడ. అందుకనే ప్రారంభంలో మొట్టమొదటగా తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరః అనుకుంటూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ తపస్సు వచ్చింది. విష్ణువు అంటే ఏమిటయ్యానంటే తపోమయుడు తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం. ఇవి లక్షణాలు. ఎవరికి? విష్ణువు యొక్క లక్షణాలు. అనగా పరబ్రహ్మమును దర్శించుకోవాలి అని అంటే తపస్సు అనేటువంటిది ఉన్నది అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి, ఇంకా ఆ అదితి కశ్యపులు వర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏం తెలుసుకోవాలంటే బ్రహ్మము యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తున్నారు అని అర్థం. బ్రహ్మము అంటే నిర్గుణ రూపం, ఇక్కడ సగుణ రూపం కావాల్సి వచ్చింది. ఆ సగుణ రూపంలో ఉన్న బ్రహ్మాన్ని వర్ణిస్తున్నారు. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో త్వం అనాదిహి అనిర్దేశ్యః త్వాం అహం శరణంగతః. త్వాం నిన్ను, అహం నేను, శరణంగతః శరణు వేడుతూ ఉన్నాను అని చెబుతున్నాడు. ఈ శరణాగతి అనేటువంటిది విష్ణుతత్వంలో ప్రధానమైనటువంటిది, శరణాగతి అనేటువంటిది. అందుకని మనకు భగవద్గీతలో కూడా ఏం చెప్పాడనంటే అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు. అహంత్వా సర్వపాపేభ్యో, అన్ని మోక్షం నన్ను శరణ వేడు అని చెప్పాడు. నన్ను శరణ వేడితే నిన్ను సర్వపాపముల నుండి తొలగించేసేసి నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. కానీ ఈ శ్లోకంలో యొక్క గొప్ప విశేషం అర్థాలు ఉన్నాయి, తెలుసుకోవాలి. ఎందుకంటే పాపాలు అనేటువంటి వాటిని నేను తీసేస్తాను అంటున్నాడు. అక్కడనే ఒకచోట ఇంకో సర్గలో ఏం చెప్పాడంటే నాదత్తే కస్యచిత్ పాపం నచేవ సుకృతం విభు అన్నాడు. నేను ఎవడి పాపాలు తీసుకోను అన్నాడు. ఇక్కడేమో పాపాలన్నింటి తొలగిస్తాను అంటున్నాడు. ఇదేమిటి? రెండు ఇక విరుద్ధమైనటువంటి మాటలు చెప్పేశాడు అనేటువంటి ఒక భావం వస్తుంది. కాబట్టి ఇక్కడ భగవద్గీతను అర్థం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసినప్పుడు అక్కడ ఏమిటి నాదత్తే కస్యచిత్ పాపం అంటే ఏమిటి అక్కడ అర్థం? ఇక్కడ పాపాలతో నుంచి నిన్ను రక్షిస్తాను అనే దానికి అర్థం ఏమిటి? దీనికి అర్థం తెలుసుకొని చేస్తే అప్పుడు కానీ అక్కడ భగవద్గీత అర్థం కాదు. అక్కడ అర్థం అనమాట అంత గొప్ప విశేషమైనటువంటి. అలా ఆ పరమాత్మను శరణు వేడితే అని అర్థం అనమాట. శరణు వేడితే, ఆ విష్ణుమూర్తిని శరణు వేడితే రక్షిస్తాడు అని అర్థం. శరణమూర్తి అప్పుడు ఆయన ఏది కావాలనో అది ఇస్తాడు అని. శరీరే తవ పశ్యామి జగత్ సర్వమిదం ప్రభో అని అంటున్నాడు. ఇక్కడ ఏమిటి ఈ వాక్యానికి అంటే మూలం అంటే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటిది విశ్వం విష్ణు. అది విశ్వం విష్ణు అంటే విష్ణు అని అంటే సర్వం వ్యాప్నోతి ఇది విష్ణు. సమస్తము అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అంటారు. అంతటా వ్యాపించి ఉన్నాడు. నీలో మేము ఏం చూస్తున్నామంటే ఇదం జగత్తు, ఇదం సర్వం జగత్తు, ఈ సమస్త జగత్తును మేము చూస్తూ ఉన్నాము. ఇది ఒక్క మాటే, ఈ ఒక్క లైనే భగవద్గీతలో 11వ అధ్యాయం. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం. ఆ విశ్వరూప సందర్శనం ఈ ఒక్క లైన్ అక్కడ విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం అయింది. అనగా సమస్తమైనటువంటిది అన్ని దర్శనం చేస్తూ ఉన్నాడు అర్జునుడు అక్కడ. ఏదే ఆ పరమాత్మ విశ్వరూప సందర్శనంలో.
ఇక్కడ వీళ్ళు విశ్వరూప సందర్శనం చూస్తున్నారు. ఆ విష్ణుమూర్తి యొక్క శరీరే జగత్ సర్వం దర్శనం చేసుకుంటూ ఉండి వాళ్ళు శరణు కోరుతూ ఉన్నారు. శరణు కోరుతూ అంటారు త్వం అనాది అనిర్దేశ్య. ఇవి పరబ్రహ్మం యొక్క లక్షణాలు. దగ్గరతో అప్రమేయ వచ్చింది, ఇప్పుడు అనిర్దేశ్య వచ్చింది, త్వం అనాది అని వచ్చింది. ఇది పరబ్రహ్మం అంటే అద్వైతం. అంటే అద్వైతం అంటే ఒక్కడే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మము ఒక్కడే. ఆ బ్రహ్మము ఒక్కడే అనేటువంటి ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు ఇక్కడ మనకు ఈ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి గారు గుర్తు చేస్తున్నారు. ఇట్లా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తు చేసి ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేశారు, నమస్కారం చేశారు. అప్పుడు విష్ణుమూర్తిని అడిగారు, ఏం కావాలి అని అంటే, నీవు మా కుమారుడిగా జన్మించాలి అని అన్నారు. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, బలిచక్రవర్తి మా రాజ్యం తీసుకున్నాడు, మా వాడు ఎటో వెళ్ళిపోయినాడు, మళ్ళీ వాడికి రాజ్యం ఎటు కట్టబెట్టాలి. కాబట్టి నీవు మా కుమారుడిగా జన్మించి ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం అడిగి నెమ్మదిగా మళ్ళీ మాకు రాజ్యం ఇవ్వాలి. ఇది ముందుగా వాళ్ళ యొక్క కోరిక. సరే, నేను వామనావతారం సరే ధరిస్తానన్నాడు. ఆ వామనావతారంలో ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ 3 అడుగులు దానం అడిగాడు. ఈ దానం అడిగి శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యం మొత్తం బలిచక్రవర్తిని పాతాళాన్ని పంపించేసేసాడు. తర్వాత ఆయన రాజ్యం వచ్చేసింది. ఇంతవరకు మనకు చెప్పినటువంటిది భాగవతంలో ఉన్నటువంటి కథని సూక్ష్మంగా ఇక్కడ రామాయణంలో చెప్పాడు. ఇది అయిపోయింది, ఆ కథ చెప్పేశాడు. విశ్వామిత్రుడు వామనావతారం గురించి చెప్పాడు. చెప్పి అప్పటి నుంచి ఈ వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్పారు. అది వామనుడు తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసినటువంటి ఆశ్రమంలో అనేక మంది తపస్సు చేశారు. చేసిన వాళ్ళందరూ కూడా సిద్ధిని పొందారు, అనగా మోక్షాన్ని పొందారు అని చెప్పాడు. అటువంటి సిద్ధాశ్రమము దీనికి, అనగా ఎవరైతే ఇక్కడ తపస్సు చేస్తారో వాళ్ళందరికీ సిద్ధి కలుగుతుంది అని అర్థం. అది అట్లనే నేనేం చేశాను అంటే, నేను కూడా ఇక్కడికే చేరా. విశ్వామిత్రుడు అంటున్నాడు, సిద్ధాశ్రమంలోకి చేరాను, చేరి ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఉండున్నాను, సిద్ధి కలవటం కోసమని చేస్తున్నాను అన్నమాట ఇట్లా అని చెప్పాడు. సరే, ఆ యాగానికి ఆశ్రమానికి వచ్చారు. ఆ ఆశ్రమంలో ఉన్న ఆ మునులు ఉన్నారే, ఆ మునులందరూ కూడా ఎదురొచ్చారు. వచ్చి రామలక్ష్మణులకి విశ్వామిత్రుడికి అతిథి సత్కారాలు చేశారు. వీళ్ళని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు విశ్వామిత్రుని యొక్క యాగాన్ని రక్షించాలి, ఇది అర్థం. ఎలా వస్తున్నది కథ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఏమిటంటే, రామలక్ష్మణులు పక్కనే ఉన్నారు, విశ్వామిత్రుడి పక్కనే. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఎందుకు తీసుకొచ్చాడు? యాగరక్షణ కోసం తీసుకొచ్చాడు. యాగరక్షణ ఎందుకు చేయవలసి వచ్చింది? తాను యాగం చేస్తుంటుంటే రాక్షసులు వచ్చి ఆ యాగాన్ని భగ్నం చేస్తున్నారు. తాను యాగం పరిసమాప్తి అయితేనే తాను అనుకున్నది నెరవేరదు. ఇది ప్రధానమైన విశేషం. కాబట్టి ఆ యాగాన్ని రక్షించాలి అని అంటే ఆ రాక్షసులు సంహరించాలి. రాక్షసులు సంహరించడానికి తగినటువంటి వాళ్ళు ఎవరు అని విశ్వామిత్రుడు ధ్యానం చేశాడు. విశ్వామిత్రుడు ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో ఎవరు కనపడ్డారు ఆయనకి? రామచంద్రమూర్తి, కోదండరాముడు, ధనుస్సు ధరించినటువంటి కోదండరాముడు కనపడ్డాడు. ఓహో, ఆయన ఈయనమాట అని తెలుసుకొని అప్పుడు ఆ రామచంద్రమూర్తిని తీసుకొని వెళ్ళడానికి అయోధ్యకు వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ రాక్షస సంహారం చేసి విశ్వామిత్ర యాగ రక్షణ చేయాలి, ఇది సంకల్పం. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసేసారు. వచ్చి ఆ సిద్ధాశ్రమంలో ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు సిద్ధాశ్రమంలో కూర్చొని ఉన్నారు. సిద్ధాశ్రమంలో కూర్చొని ఉన్నారు. ఈ యాగం ప్రారంభం. ఈ యాగం ప్రారంభానికి అందరూ ఆ ఋషులు వీళ్ళందరూ కూడా సిద్ధం అయినారు. విశ్వామిత్రుడేమో
యాగ దీక్షలోకి వెళ్ళిపోయినాడు. యాగ దీక్షలోకి వెళ్ళినప్పుడు ఇక ఎవరితోటి మాట్లాడరు, యాగ దీక్షలోకి వెళ్ళినప్పుడు ఆ యాగ దీక్షలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక రామలక్ష్మణులు ఈ యాగాన్ని రక్షించాలి. వాళ్ళు యాగాన్ని రక్షించడానికి ఏం చేశారు విశేషం ఇక్కడ అనంటే, రామలక్ష్మణులు 6 రాత్రులు యజ్ఞమును రక్షించవలసి ఉన్నది. హే రామ, 6 రాత్రులు అంటే 6 రోజులు. కాబట్టి విశ్వామిత్ర మహర్షి దీక్ష వహించాడు. ఆ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన మౌనాన్ని పాటించి ఉంటాడు. కాబట్టి ఈ 6 రాత్రులు అంటే రాత్రి అంటే పగలు కూడా, ముఖ్యంగా నిశాచరుడికి రాక్షసుడికి రాత్రి బలం ఎక్కువ, వాళ్ళకి రాక్షసుడికి రాత్రి బలం ఎక్కువ. అందుకనే ముఖ్యంగా రాత్రిపూట వస్తారు వాళ్ళు యాగాన్ని భగ్నం చేయడానికి. కాబట్టి మీరు ఈ 6 రాత్రులు నిద్రపోకుండా ఈ వనాన్ని రక్షించాలి అని ఋషులు చెప్పారు. మీరు నిద్రపోకుండా ఉండాలి, రక్షించాలి అని చెప్పేశారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, కాబట్టి రక్షించవలసిన బాధ్యత మీ దగ్గర ఉన్నది అని చెప్పారు. అది సరే, ఆయన విశ్వామిత్రుడు యజ్ఞదీక్షలోకి వెళ్ళిపోయినాడు. ఈ యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభమయ్యేటప్పటికి ఎప్పటి మాదిరిగానే మారీచ సుబాహులు అని పేరుకి ఇద్దరే, కానీ వాళ్ళు పెద్ద ట్రూప్, అదో పెద్ద ట్రూప్, అది రాక్షస ట్రూపు. ఆ రాక్షసులందరూ వచ్చారు, ఆకాశంలో నిలబడి వాళ్ళు రక్త మాంసాలు వేయటం, ఈ విధంగా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయటం, ఈ విధంగా వాళ్ళకి అలవాటు. ఇది ఆ అలవాటు ప్రకారంగానే వచ్చేసేసారు వాళ్ళు. వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి బాణం ప్రయోగం చేశాడు. మానవాస్త్రం ప్రయోగం చేశాడు. ఎవరి మీద? మారీచుడి మీద. ఆ మానవాస్త్రం ప్రయోగం చేసేటప్పటికి ఆ మారీచుడిని 1000 యోజనాలు కొట్టుకుంటూ తీసుకెళ్ళి సముద్రంలో పడేసింది. అది శీతల చల్లగా ఉంటుందిట. తీసుకెళ్ళి సముద్రంలో పడ్డాడు వాడు. కొన్ని సంవత్సరాల పాటు సముద్రంలో నిద్రపోయినాడు వాడు. ఎవరు? మారీచుడు. ఇకపోతే సుబాహు ఉన్నాడు, వాణ్ణేమో ఆగ్నేయాస్త్రంతో కొట్టేశాడు, ఓడిపోయినాడు. వీడు కాక ఇంకా మిగిలినటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టేశాడు. వాళ్ళందరినీ కూడా వాయువ్యాస్త్రంతో కొట్టేశారు. మొత్తం రాక్షస సంహారం జరిగిపోయింది. యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ కొనసాగటానికి ఎవరు అనంటే రామచంద్రమూర్తి. ఇది ఇక్కడ అర్థం. ఇప్పటికీ వాల్మీకి రామాయణంలో మనం 1000 శ్లోకముల యొక్క భావం చెప్పుకున్నాం. అనగా 24,000 శ్లోకాలకి 24 అక్షరాలు. ఏమిటి 24 అక్షరాలు అనంటే గాయత్రి మంత్రాక్షరాలు. గాయత్రి మంత్రాక్షరాలు 24, ప్రతి 1000కి 1. తత్ సవితుర్వరేణ్యం, ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు 1000 అయిపోయింది. ఇక 1000 తర్వాత ఒకటి మొదలు పెడుతుంటాడు. ఆ మొదలుపెట్టేటువంటి శ్లోకమే ఇందులో సతేన పరమాస్త్రేణ మానవేన సమాహతః సంపూర్ణం యోజన శతం క్షిప్త సాగర సంప్లవే. ఆ సాగరంలో పోయి పడ్డాడు వీడు. ఎవరు? ఈ మారీచుడు. ఈ మానవాస్త్రంతో కొట్టేటప్పటికి వాడు వెళ్ళిపోయి పడ్డాడు. సుబాహుమేమో ఆగ్నేయాస్త్రంతో వెళ్ళిపోయినాడు వీడు. తక్కిన రాక్షసులందరూ కూడా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. మొత్తం అందరూ వెళ్ళిపోయినారు. కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ యజ్ఞం పరిసమాప్తమైంది. విశ్వామిత్ర మహర్షి చాలా సంతోషించాడు. దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అప్పటిదాకా ఏ దిక్కును చూసినా కానీ ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు దిక్కులు ప్రశాంతతం, పక్షులు ప్రశాంతంగా, అడవిలో ఉన్న పక్షులు, జంతువులు, వాళ్ళేంటి వీళ్ళేంటి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు రాక్షస సంహారం జరిగేటప్పటికీ. ఇది ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు విశేషం. ఇప్పుడు సహజంగా ఏమంటారంటే, ఏదైనా ఒక మంచి పని చేసేయడానికి ఎవరికన్నా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమంటారంటే థ్యాంక్స్ అండి, ఇంగ్లీష్లో థ్యాంక్స్ అండి అంటుంటారు. వాడు పెద్దవాడైనా సరే చిన్నవాడు మాట్లాడితే థ్యాంక్స్, కాఫీ ఇచ్చాడనుకో థ్యాంక్స్ మాట్లాడితే,
ఈ థ్యాంక్స్ ఉన్న చూశారు, ఇంగ్లీష్ థ్యాంక్స్. ఈ థ్యాంక్స్కి లెక్కలేనన్ని థ్యాంక్స్లు వస్తాయి ప్రతిరోజు. ఇది ఇక్కడ ప్రాచీన కాలంలో, రామాయణ కాలంలో థ్యాంక్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి, ఎలా చెప్పాలని కూడా చూసుకోండి ఎలా ఉన్నదో, ఎంత గొప్ప విశేషంగా చెబుతున్నాడు. ఆ విశ్వామిత్రుడు అంతటి గొప్పవాడు రామచంద్రమూర్తిని అంటున్నాడు, కృతార్థోస్మి మహాబాహో అన్నాడు. హే మహాబాహో, మహాబాహో అని అంటే గొప్ప గొప్ప చేతులు గలవాడు. గొప్ప చేతులు గలవాడు అని అంటే ఏమైనా 10 మైళ్ళు ఉన్నాయి ఆ చేతులని అనే అర్థమా? కాదు. ఆ బాహువులలో అంత శక్తి ఉన్నది. బాణాన్ని వదలాలి అని అంటే బాహువులలో శక్తి ఉంటేనే కదా వదిలేది. అది ఇక్కడ అర్థం. నీవు ఆ కోదండాన్ని ధరించడానికి అంతటి శక్తి, ఆ బాణాన్ని వదలటానికి అంతటి శక్తి, అంతటి మహాశక్తి సంపన్నమైనటువంటి మహాబాహువులు కలవాడ హే రామచంద్రు, హే రామచంద్ర అనేది అర్థం. అది అందరూ ఉన్నారు, చాలామంది అనేక మంది వాళ్ళు ఉన్నారు. ఉన్నా కానీ వాళ్ళకి బాహువులు ఉన్నాయి, అన్ని బాహువులు ఉన్నాయి, అన్ని బాగానే కండాలు తిరిగి బాగానే ఉన్నాయి. మరి బాణప్రయోగం చేయలేరే? అది ఇక్కడ విశేషం. మహాబాహు అహం కృతార్థోస్మి, అహం నేను కృతార్థుణ్ణి అయినాను. నా యొక్క అర్థి ఏమిటంటే ఈ సిద్ధాశ్రమము రాక్షస సంహారము కావాలి, ఈ సిద్ధాశ్రమం ప్రశాంతంగా ఉండాలి, ఈ సిద్ధాశ్రమంలో ఋషులందరూ కూడా సిద్ధి పొందాలి అనేటువంటి కోరిక. కాబట్టి రాక్షస సంహారం జరిగింది, నేను కృతార్థోస్మి అని అన్నాడు ఒక మాట. ఇక రెండో వాక్యం అంటున్నాడు ఏమిటంటే, కృతం గురువచస్త్వయా, నీవు గురువు. గురువు అంటే సామాన్యంగా అందరూ గురువుగారు, మంత్రోపదేశం గురువుగారు ఈ విధంగా అనుకుంటుంటారు. రెండో అర్థం ఉంది గురువు అనేదానికి అర్థం. ఏమిటి రెండో అర్థం అంటే తండ్రి అని అర్థం. అది గురువు అంటే తండ్రి అని అర్థం. కృతం గురువచస్త్వయ, తండ్రి యొక్క వచస్సుని, వాక్కుని, త్వయా నీ చేత పాటింపబడినది అంటే తండ్రి ఆజ్ఞని పాటించావు. అందుకనే రామచంద్రమూర్తికి పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి ఒక బిరుదు వచ్చేసింది. తండ్రి ఏ మాట చెబితే అది చేస్తుంటాడు. అది తండ్రిని ధిక్కరించి ఆయన ఏ పని చేయడు, తండ్రిని ధిక్కరించి. ఇది ఇక్కడ విశేషం. రామాయణం చదువుతుంటే గొప్ప విశేషాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడంటే ఒక చోట స్వయంవరంలో ధనుస్సుని ఎక్కుపెట్టాడు. సరే, అదంతా అయిపోయిన తర్వాత ఆ జనక మహారాజు గారు చకా పరిగెత్తుకుంటూ వచ్చేసేసాడు. వచ్చి ఒక పూలదండ తీసుకొని వచ్చేసేసి ఆ పక్కన సీతామ్మ వారిని కూడా తీసుకొని వచ్చేసేసి, హే రామచంద్ర, అమ్మాయిని ఇచ్చేసేస్తున్నానయ్యా నీకు, ఇదిగో పూలదండ వేస్తున్నా నీ మెళ్ళో అని అన్నాడు. అంటే ప్రస్తుత కాలంలో ఏం చేస్తారండి, అబ్బా ఇంత గొప్ప విశేషమైనది ఏముందండి అని అనుకున్నాం. సరే అని అంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనుకుందాం కాసేపు, ఉన్నటువంటి పరిస్థితులు అవి. కానీ రామచంద్రమూర్తి ఏమన్నాడు, నేనెవరినయ్యా చేసుకోవడానికి, అసలు నేనేమిటి? గురువుగారు ఏమన్నారు, ఆ ధనుస్సును చూడరా అన్నారు. ధనుస్సును చూసి ఏమన్నాను, ఆ దానిలో ఉన్నటువంటి ఆ తాడు ఉంది కదా, తాడు ఎక్కబెట్టడానికి ప్రయత్నం చేశాను, విరిగిపోయింది. గురువు గారు చెప్పినట్టు చేశాను, అంతేగాని నేను నీ కూతుర్ని చేసుకుంటాను నేను అన్నానా? నాకేం పని? అసలు మా నాయన ఉన్నాడు, మా నాయన చెప్పంది నేను ఏ పని చేయను. నేను అసలు నేనెవరిని చేసుకోవడానికి? వెళ్ళేవాడివి బాబాయ్. చూడండి ఎంత అంతే మనం చెప్పుకుంటుంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఏంటి అనమాట, రామచంద్రమూర్తి గురువు అంటే తండ్రి, ఆ తండ్రి మాటని జవదాటడు, ఇది అర్థం. పితృవాక్య పరిపాలకుడు, తండ్రి ఏం చెబితే అది చేస్తాడు, అలానే గురువు గారు ఏం చెబితే అది చేస్తాడు. ఇది దీనిలో రామచంద్రమూర్తిని గురించి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు. అట్లనే ఇక్కడ గురువు అయినటువంటి తండ్రి అయినటువంటి మాటని పాటించాడు. పాటించడం వలన సిద్ధ ఆశ్రమం ఇదం సత్యం, ఇదం ఆశ్రమం సత్యం, సత్యమైనటువంటిది అన్నాడు. సత్యం అంటే అప్పటిదాకా ఈ సిద్ధాశ్రమాన్ని ఎవరు కూడా అక్కడ తపస్సు చేసుకోవడానికి వీలు లేకుండా ఈ రాక్షసుల యొక్క బాధలతోటి ఉన్నారు. ఇప్పుడు సత్యం అంటే అర్థం ఏమిటనమాట, సహజంగా నిజమో అని అంటారు. ఇక్కడ ఏమిటి సత్యం అంటే
సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటిది ఈ సిద్ధాశ్రమము. ఇది అర్థం చెబుతున్నాడు. ఈ సిద్ధాశ్రమంలో ఇప్పటి నుంచి తపస్సులు చేసుకోవచ్చు. ఇది సత్యము. ఏవం వేద. అది ఈ సత్యం అనేటువంటి పదం ఉన్నది చూశారు. ఎవరు చేశారండి ఇక్కడ అంటే తనే చేసుకున్నాడు. జాగ్రత్త ఎందుకు చేశాడంటే ఈ సత్యం అనే పదం నువ్వేగా. ఈ సిద్ధాశ్రమం ఎవరిది? నీదే. పూర్వజన్మలో ఎవరు? వామనావతారం. వామనావతారం అయిపోయింది. తర్వాత నరసింహావతారం, ఈ అవతారాలు వచ్చేసినాయి. ఆ వచ్చేసిన తర్వాత అవతారాలు వచ్చేసిన తర్వాత నీ అవతారం రామావతారం వచ్చింది. ఈ నడుమ ఏమొచ్చింది అంటే విశేషాలు. ఈ ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమాన్ని రాక్షసులు ఆక్రమించారు. కాబట్టి ఈ ఆశ్రమాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా నీదే. మళ్ళీ అప్పుడు వామనావతారంలో తపస్సు చేశావు. ఇప్పుడు రామావతారంలో రక్షించి సత్యాన్ని పాటించుము. ఇది సత్యము. నీవు సత్యం కాబట్టి సత్యదేవుడు గనక సత్యాన్ని పాటించావు. ఈ సిద్ధాశ్రమము నిజమైనటువంటిది. ఇక్కడ సత్యము. ఏమిటి సత్యము? ఆ తపస్సు చేసిన వాళ్ళకి సిద్ధి మోక్షము సంభవించుట సత్యము. తపస్సు చేసినటువంటి వాళ్ళకి సిద్ధి సంభవించుట సత్యము. ఇప్పుడు సత్యం చేసావయ్యా ఇప్పుడు, కాబట్టి ఋషులందరూ ఇక్కడ తపస్సు చేసుకుంటుంటారు అని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే మహానుభావులు ఏం చేస్తుంటారంటే ఒక గొప్ప పని చేశారనంటే అనేక మందికి ఉపయోగపడేటట్లుగా ఉంటుంది. కాబట్టి సిద్ధాశ్రమాన్ని రక్షించాడు గనక అనేక మంది ఋషులందరూ కూడా అక్కడ తపస్సు చేసి సిద్ధి పొందుతూ ఉంటుంటారు. ఇది పరమాత్మ యొక్క సంకల్పం. ఇది అందుకనే మొట్టమొదట అప్రమేయశ్చ అన్నాడు. అనిర్దేశ్య వపుహు ఈ విధంగా కూడా వచ్చింది. అప్రమేయస్య ఊహింప శక్యము కానిటువంటి వాడు మహాబాహు. ఇట్లా ఇది పరబ్రహ్మము యొక్క సగుణ రూపములు ఎలా ఉంటాయి, అటువంటి ఆ పరబ్రహ్మాన్ని మనసులో తలుచుకోవాలి అని అంటూ ఈ సిద్ధాశ్రమం సత్యమండి అని చెబుతూ, హే రామ నీవు మహాయశ గొప్ప కీర్తివంతుడవు అని చెప్పాడు. రామచంద్రమూర్తి మహాయశ, ఆయనకున్నటువంటి యశస్సు కీర్తి మరొకరికి లేదు. అంత గొప్పదైనటువంటి కీర్తి సంపన్నుడు అని చెబుతున్నాడు. ఇది ఎవరన్నారు ఈ మాటలు? విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితోటి అన్నాడు. అక్కడ మానవ సిద్ధాంతంతో ప్రాకృతంగా చూస్తుంటుంటే గురువుగారేమో విశ్వామిత్రుడు, శిష్యుడేమో రామచంద్రమూర్తి. ఆ గురువుగారు ఆ శిష్యుడిని మెచ్చుకుంటున్నాడు. ఇది పైకేమో మెచ్చుకుంటున్నాడు, లోపల ఏమిటి అసలు అర్థం ఏమిటి? నీవేనయ్యా నీ ఆశ్రమాన్ని నువ్వే రక్షించుకున్నావయ్యా, ఇదంతా సత్యమయ్యా, కనపడుతూనే ఉన్నది కదా సత్యం. ఇది వాల్మీకి రామాయణంలో ధ్వని గర్భితమైనటువంటి విశేషం. ఇది అద్వైతం పరబ్రహ్మము తాను వచ్చి చేసినటువంటి. దీనిలో ఒక విశేషం ఉంది. భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అన్నాడా? సరే, రెండో శ్లోకం దగ్గర వచ్చేసాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది అర్థం. ఈ శ్లోకానికి, వాల్మీకి రామాయణ శ్లోకానికి వెనక భగవద్గీత శ్లోకం ఇది. ఈయన రాక్షసులను సంహరించడం కోసము, ధర్మ సంస్థాపన చేయడం కోసము అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. కేవలం రావణాసురుడిని చంపడం కోసం పుట్టలేదు. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. మరి ఇంత ధర్మ సంస్థానం చేయలే. మరి వాళ్ళు యజ్ఞం చేస్తుంటుంటే వీళ్ళు రాక్షసులు వచ్చి భగ్నం చేస్తున్నారు కదా. మరి యజ్ఞాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విష్ణువుకి. యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటేనే అర్థము విష్ణువు. కాబట్టి యజ్ఞాన్ని రక్షించాలి కనుక యజ్ఞాన్ని రక్షించడానికి వచ్చేసాడు. మానవ రూపంలో రాముడు అనే పేరుతో వచ్చాడు. గురువుగారైనటువంటి శిష్యుణ్ణి మిషగా, గురువుగారైనటువంటి విశ్వామిత్రుడిని మిషగా ఇక్కడ పెడుతున్నారు కథలో. అసలే ఎవరయ్యానంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి
రామచంద్రమూర్తి శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ. ఇంత గొప్ప విశేషం. సరే అయిపోయింది, ఇది రాక్షస సంహారం అయిపోయింది. ఇక ప్రశాంతంగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇక్కడ ఒక గొప్ప విశేషం అందరూ నేర్చుకోవాల్సింది, శిష్యులు అందరూ నేర్చుకోవాల్సింది, అసలు పిల్లలకు కూడా నేర్పాల్సినటువంటిది ఒక గొప్ప విశేషం ఉంది. ఈ శ్లోకం వాల్మీకి గారు చెబుతున్నారు. రామలక్ష్మణులు అంతటి వాళ్ళు, రాముడికి ఎన్ని అస్త్రాలు? 100 అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం కూడా ఉన్నది. అన్ని అస్త్రాలు ఉన్నాయి కదా, అహంకారం పెరగాలిగా. దాన్ని ఎవడేం చేస్తాడు అనే అహంకారం పెరగాలిగా. మరి అహంకారం పెరిగితే ఎలా ఉంటాడు? అహంకారం బాగా చదువు వచ్చినట్టు ఉంటాడు అనుకో, వాడి మహా అహంకారం. ఇట్లా అనమాట. బాగా మార్కులు వచ్చి బాగా ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ వచ్చి బాగా అహంకారం వాడికి. ఇక్కడ చూసుకోండి ఏం చెబుతున్నారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇమౌ స్మ మునిశార్దూల, హే మునిశ్రేష్ఠ, హే మునిశ్రేష్ఠ, మేము ఇద్దరము కింకరౌ సముపస్థితౌ, కింకరం కింకరౌ ద్వివచనం, కింకరౌ ద్వివచనం, మేమిద్దరం కింకరులము. కింకరుడు అంటే అర్థం కింకరోతేతి కింకరః, ఏ పని చెబితే ఆ పని చేసేటువంటి వాడిని కింకరః అంటాడు. మనకు ఆ పని చెప్పంగానే అదేంటండి ఈ పని చెప్పారు, ఇది సాధ్యం కాదండి, నేను చేయలేనండి, ఎవరు చేయలేరండి ఈ పని చెబుతున్నారు అని అంటే వాడు కింకరుడు కాదు. గురువు గారు ఏ పని చెబితే ఆ పని చేసేటువంటి వాడే కింకరుడు. కాబట్టి మేము ఇద్దరం కింకరులము. రాజకుమారులం అనొచ్చు కదా, మరి రాజకుమారులు అంటున్నాడు ఆ మాట. మేము ఇద్దరము హే మునిశ్రేష్ఠ మీకు కింకరులము, ఆజ్ఞాపయతు మమ్మల్ని ఆజ్ఞాపించండి అంటున్నాడు. ఇప్పుడు రాక్షస సంహారం అయిపోయింది. ఆ ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇంకా ఏమంటున్నారు తెలుసిన? ఆజ్ఞాపయతు యథేష్టం, యథేష్టం మీ ఇష్టానుసారము మమ్మల్ని శాసించండి. మేము ఏమి కిం కరవాణి, ఇంకా మేమేమి చేయాలనో శాసించండి అని అంటున్నారు. చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ రామచంద్రమూర్తికి నిరహంకారి ఇలా ఉండాలి విద్యార్థి శిష్యుడని చెబుతున్నాడు. ఏమిటో తెలుసునా? అయ్యా విశ్వామిత్రుడు గారు, మీరు రాక్షసులను చంపమన్నారు కదా, ఎంతమందిని, వేల మందిని చంపేశామండి. ఇంకేమిటి అనుకున్నారు? మా పరాక్రమం అంటే ఏమనుకున్నారు? మీకు కూడా తెలియదు. చూసారా, వాడిని తీసుకెళ్ళి కొట్టేశాం. అక్కడ ఏడో వాయు వ్యవస్థతో పోయి పడ్డాడు మారీచుడు, సుబాహుని కొట్టేసేసాం. చూసారా ఏ గురువు గారు, మా యొక్క గొప్పతనం చూసారా, పరాక్రమం చూసారా అని ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇది ఇప్పుడు వాడు అనేటువంటి మాట ఇది. నా గొప్పతనం చూడని గురువు గారి దగ్గర చెబుతాడు. మరి రామచంద్రమూర్తి ఏమంటున్నాడు తెలిసిన? కింకరౌ మేము నీ యొక్క సేవకులము, ఆజ్ఞాపయతు ఆజ్ఞాపించండి, యథేష్టం మీ ఇష్టానుసారము మీకు ఇష్టమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మేము మీ శాసనాన్ని నిర్వహిస్తాము, చేస్తాము. కింకరవాణి మేము ఇంకా ఏం చేయాలో చెప్పండి, మేము వెంటనే చేసేస్తామని చేతులు పెట్టుకొని శిరస్సు వంచి ఇద్దరు ఆ విశ్వామిత్రుడి ముందు నిలబడ్డారు. ఇది గొప్ప విశేషం. ఇది ఎవరికంటే ఉండే లక్షణాలు. సంస్కారము అనేటువంటి లక్షణం ఎవరికన్నా ఉంటే వాడికి ఉన్న లక్షణం అది సంస్కారం. సంస్కారవంతుడు ఏంటంటే గురువు గారి ముందు చేతులు పెట్టుకొని నిలబడి ఆ గురువు గారి ముందు ఎలా మాట్లాడాలనో ఇలా నేర్పాడు. ఇది సంస్కారవంతుడైనటువంటి లక్షణం, వాడికి ఉండేటువంటి లక్షణం. అందుకనే రామాయణంలో సంస్కారం అంత నిండి ఉంటుంది. రామచంద్రమూర్తి యొక్క ఆ జీవితంలో సంస్కారం అనేటువంటి గొప్ప విశేషం ఇందులో ఉంటుంది. ఆ సంస్కారం ఏమిటో పిల్లలకు కనుక తెలిస్తే ఇలా నడుచుకోవాలి, అప్పుడు రామాదివత్ వర్తితవ్యం, రామాదివత్ వర్తితవ్యం, రాముడు వలె జీవించుము, నా రావణాదివత్తు, రావణుడు వలె జీవించము. రావణుడు సంస్కారహీనుడు, అంత చదువుకున్నాడు. ఎంత చదువు అంటే రాముడి కన్నా ఎక్కువే చదువుకున్నాడు. చెప్పాలంటే దానిలో రాముడి కన్నా ఎక్కువే చదువుకున్నాడు. ఏం లాభం, ప్రయోజనం? సంస్కారం ఉందా? సంస్కారం లేదు.
చెప్పిన మాట వింటాడా? విండు. తండ్రి మాట వింటాడా? విండు. అన్న మాట వింటాడా? విండు. ఆ రావణాసురుని యొక్క జీవితంలో చూస్తుంటే అనేకమైన ఘట్టాలు కనబడుతుంటాయి. మహాపొగరబోతూ అహంకారి మాట్లాడి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి కొంత తపశ్శక్తిని సంపాదిస్తాడు. సంపాదించగానే ఆ తపశ్శక్తిని వినియోగించుకోవడం ఏ దేశం మీదనో ఏ లోకం మీదకో దండెత్తిపోతాడు. దండెత్తిపోయి అక్కడ పోనీ ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు కదా, తిరిగి రారాదు. అలా కాదు, అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఉన్నారు, రంభలాంటి స్త్రీలు అందరినీ పోగు చేసుకొని తీసుకొస్తాడు. అట్లా 4000 మందిని తీసుకొచ్చాడు. వాడికి తృప్తి తీరలే. 4000 మందిని తీసుకొచ్చి 4000 బిల్డింగులు కట్టించాడు వాడు. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్కళ్ళు. చూడండి ఎంతటి ఆ లోలత్వము ఉన్నదో, ఇంద్రియ లోలత్వము. ఇదంతా ఏమిటంటే చెప్పేది ఒక ఉదాహరణగా రావణాసురుణ్ణి ఇంత ఉన్నా చదువు ఉన్నా సంస్కారహీనుడు. సంస్కారం అనేటువంటిదే ప్రత్యేకమైనటువంటి ఈ మనిషికి ఆభరణము. ఎవరికైతే సంస్కారం ఉంటుందో వాళ్ళందరూ రామచంద్రమూర్తి స్వరూపులు. ఇది అర్థం. ఇది రామాయణం చెబుతున్నటువంటి మనకు ప్రధానమైనటువంటి. కనుక ఇక్కడ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఆ రామలక్ష్మణులు ఇద్దరు చేతులు పెట్టుకొని నిలబడ్డారు. ఆ నిలబడి, అయ్యా మేము మీ యొక్క కింకరులము, చెప్పండి, ఆజ్ఞ ఇవ్వండి. ఆజ్ఞ ఇచ్చేస్తే మేము వెంటనే మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాము అని వాళ్ళిద్దరు చేతులు కొట్టుకొని నిలబడి చెప్పారు. ఆ చెప్పిన తర్వాత సరే ఇక్కడి నుంచి ఆ సందర్భంలో ఇక మిథిలకు ప్రయాణము. ఇది అసలు ఎక్కడికి చేరాలనో వచ్చేసేసింది. ఇక్కడ ఈ నడివచ్చే మిథిలకు వెళ్ళే సందర్భంలో జరిగినటువంటి వృత్తాంతాలు, ఆఖ్యానాలు వస్తాయి. ఈ ఆఖ్యానాలు వినేటటువంటి వాళ్ళకి చాలా పుణ్యం లభిస్తుంది. ఒకటి పుణ్యం లభించడమే కాకుండా మనశ్శాంతి కలుగుతుంటుంది. ఇంకా విశేషమైనటువంటి ఏమిటంటే సర్వపాపం ప్రముచ్యతే. ఈ బాలకాండలో గొప్ప విశేషం అది. ఆ ఆఖ్యానాలు వరుసగా వస్తాయి. ఆ ఆఖ్యానాల్ని మనం రోజు మీకు ముందు ఉంచుతాను. అవన్నీ కూడా గంగావతరణం వస్తుంది. ఆ తర్వాత ఇంకా విశ్వామిత్రుని గురించి వస్తుంది. ఇంకా గొప్ప విశేషమైనటువంటిది కుమారస్వామి స్కంద, ఆ కుమారస్వామి జననం వస్తుంది. అలానే ఇంకా విశేషంగా ఈ సాగరం అనేటువంటిది నిర్మించడం. సాగరం ఎలా నుంచి వచ్చింది, సగర చక్రవర్తి యొక్క విశేషాలు, ఆ గంగావతరణం చెప్పేటువంటి దానిలో గొప్ప విశేషాలు, ఈ విధంగా అన్నీ వస్తూ అసలు ముఖ్యమైనటువంటి కథ ఒకరి కథ ఉంది. ఎవరిది? అహల్యా వృత్తాంతం. అహల్యా వృత్తాంతం దగ్గర చాలామందికి రాయి అనేటువంటి భావం కొన్ని గ్రంథాల్లో ఉన్నది. ఆ విధంగా చెబుతుంటారు. నిజంగా రాయి ఉందా అక్కడ, ఏమున్నది, అసలు ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది కూడా ఒక సత్యం అనేటువంటిది కూడా తెలుసుకుంటారు. కాబట్టి మనం వరుసగా ఈ వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేద్దాము. ఇవాళ ఇంతవరకు రామలక్ష్మణుల యొక్క విశేషం చెప్పుకొని రాముడి ద్వారా సంస్కారాన్ని నేర్చుకోండి అయ్యా, గురువు దగ్గర శిష్యుడు ఎట్లా ఉండాలనో అనేటువంటిది ఇందులో ప్రధానంగా వచ్చింది. ఆ తర్వాత రేపటి నుంచి వచ్చినటువంటి దీనిలో కుశనాభుడు, ఆయన యొక్క పుత్రికలు, ఒక విశేషమైన బ్రహ్మదత్తుడు, ఆయన యొక్క వృత్తాంతము, ఇవి వరుసగా వస్తుంటాయి. అంతవరకు రేపు మనము ఎదురు చూస్తుందాము. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు.